ఉన్నట్టుండి పడిన రోజున ఎప్పుడు నాకు తెలుస్తుంది. అంటే అఫిడవిట్ చదవలేదు కానీ ఆయన చెప్పిన మాటలు అయితే ఉన్నా, తమ్ముళ్ళు నేను ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నా, నేను ఇంకా ఎంగే తమ్ముళ్ళు అని చెప్పి స్వయంగా ఆయనే అన్నారు. అంతకు ముందు అది తర్వాత హాస్పిటల్ నుంచి జైలు నుంచి బయటకు వచ్చాయి చెప్పట్లా ముక్క. కాబట్టి అది జైలుకి ముందు వింటున్నారు. జైలుకి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం దెబ్బతిన్నటువంటిది బయటపడింది కదా. రెండోది ఆయన తర్వాత ఎవరు అనేటువంటిది ఇవాళ మీరు మానసికంగా తెలుగుదేశం డిపెండెంట్ స్టేజ్కి రావడం అన్నది ఆ పార్టీ ఎదుగుదలకు ప్రమాదం. డిపెండెంట్ స్టేజ్ వాళ్ళు ఏమంటుంది, జనసేన లేకపోతే తను లేననేటువంటి స్టేజ్లో ఉంది. అదేమంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటారంటే ముందట వాడుకుంటున్న తర్వాత ఎన్నికలు అయిపోయాక మేము చూసుకుంటాంలే అనేటువంటి రూట్లో ఉంటారు. కానీ అట్లా చూసుకున్నారు ఇంతకు ముందు కూడా. జనసేన మీద డిపెండ్ అవుతుంది తెలుగుదేశం అంటే నారా లోకేష్ గారికి అంత శక్తి సామర్థ్యాలు లేనట్టే కదా లెక్క. అదే కదా, ఆ సంకేతం పోకూడదు అంటున్నా నేను. పోతున్నట్టే కదా, ఇంకేముంది, పోకూడదు ఇప్పటికైనా. అందుకనే అనౌన్స్ చెయ్యాలి అంటున్నా. బాబు తనను తను నమ్ముకోవట్లా, లోకేష్ నమ్ముకోవట్లా, పార్టీ కేడర్ నమ్ముకోవట్లా, పవన్ కళ్యాణ్ నమ్ముకుంటున్నాడంటే పరిస్థితి ఏంటి? నారా లోకేష్ కూడా ఒక ఇంటర్వ్యూలో బాబు గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు తప్ప మొన్న ఆ వేదిక మీద 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి ప్రకటన ఏం చేయలేదు. అక్కడ పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటే ఆ ప్రకటన చేస్తుంటే అప్పుడు తెలిసి ఉండేదేమో ఒకవేళ జనసేన నుంచి ఎలా రియాక్షన్ వస్తుంది, టీడీపీలో ఎలా రియాక్షన్ ఉంటుంది. ఆ ప్రకటన అక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు స్టేజీ మీద అసలు పవన్ కళ్యాణ్ సీఎం చేస్తామని లేదు, అందుకే కదా.